అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా సునీత ప్రస్తుతం వరంగల్ పార్లమెంటుకు సంబంధించి సునీత కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవబోతుంది. తను కూడా అధిష్టానానికి విన్నవించుకుంది. తనకు కూడా ఒక అభ్యర్థిగా గుర్తించమని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో సునీత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా మీరు చాలామందిని కలిశారు, ఎవరెవరిని కలిశారు, ఏ విధంగా మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ లభించింది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎప్పుడైతే దిగాలనుకున్నానో నాకు ఒక సజెషన్ వచ్చింది దట్ ఐ కెన్ వర్క్ బెటర్ బికాజ్ ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ. నేను స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. మాకు ఒక 3 స్కూల్స్ ఉన్నాయి అండ్ నాకు చాలామంది పరిచయాలు ఉన్నాయి యాజ్ పేరెంట్స్ బికాజ్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ మాది. మై ఫాదర్ ఇన్ లా వాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. సో నేను చాలామందిని కలిసినప్పుడు వారు చాలామంది మంచిగా స్పందించారు. నేను వేం నరేందర్ రెడ్డి గారిని కలిశాను, నేను మిస్సెస్ దీపాదాస్ మున్షి గారిని కలిశాను, మిస్టర్ దాల్వియాని కలిశాను, మిస్టర్ రోహిత్ చౌదరిని కలిశాను, రాజేందర్ రెడ్డి గారిని కలిశాను, నాగరాజ్ గారిని ఒక్కసారి కలిశాను. బట్ నాకేమనిపించిందంటే వారు నాతో మాట్లాడిన తర్వాత 5 minutes కేటాయించారు అనుకోండి, దేర్ ప్రెషియస్ టైం. అది నాకు 5 minutes ప్రెషియస్ టైం ఇచ్చారు. నేను మాట్లాడినప్పుడు ఐ ఫెల్ దే వర్ హ్యాపీ. వాళ్ళకు కూడా సంతోషం అనిపించింది. ఒక ఎడ్యుకేటెడ్ లేడీ ఒక ఫీల్డ్లోకి వస్తున్నారంటే వారు కూడా చాలా సంతోషించారు. బికాజ్ అవర్ కంట్రీ, అవర్ కాన్స్టిట్యుయెన్సీస్ నీడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సో దట్ దే కెన్ వర్క్ బెటర్ అండ్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్. సో నేను వారిని కలిసిన తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ వారు నాకు ఇచ్చారు. సో అంటే ఇప్పటికే చాలామంది సీనియర్స్ టికెట్ అడుగుతూ ఉన్నారు. అటు ఇందిరా కావచ్చు, దొమ్మడి సాంబయ్య కావచ్చు, చాలామంది కాంగ్రెస్లో ఆశావాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? సార్, అందరు ప్రయత్నం చేస్తారు, అందరు పరుగులో ఉంటారు, విన్నింగ్ హార్స్ ఒకటి. సో ఆ గెలిచే గుర్రం మేమేనేమో అని అనిపిస్తుంది నాకు. టికెట్ ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించారు మీరు. వన్ ఈజ్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దట్ ఐ కెన్ టాక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు బికాజ్ మై ఫాదర్ ఈజ్ అ డిఫెన్స్ పర్సనల్. సో వీ హ్యావ్ బీన్ గోయింగ్ అరౌండ్. సార్, మనకి ఎన్వైర్నమెంట్, ఆర్ సర్కమ్స్టాన్సెస్, పక్కన జరిగే విషయాలు కూడా బాగా తెలియాలి. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు టాక్ అండ్ ఫైట్ చేసి మన నిధులు మన కాన్స్టిట్యుయెన్సీస్కి మనం తెచ్చుకోవాలి. అండ్ సార్, ఒకరి సంగతి నేను మాట్లాడకూడదు, నేను నా సంగతి మాట్లాడతాను. సో ఐ హ్యావ్ ద పొటెన్షియల్ టు డూ ఇట్. నాకు ఆ పొటెన్షియల్ ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నాను. అందుకని ఐ ఫీల్ దట్ దే వుడ్ డెఫినెట్లీ సే yes టు మీ. సో మీకు అనిపించలేదా, నేను పార్టీ టికెట్ అడుగుతున్నాను, చాలా ఆలస్యం జరిగిపోయింది, ఇప్పటికే చాలామంది టికెట్ అడుగుతున్నారు, ఎన్నో రోజుల నుంచి గాంధీ భవన్ కావచ్చు, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కొంచెం నాది అంటే పార్టీలోకి రావడం కానీ లేదా టికెట్ అడగడంలో కానీ కొంత ఏమన్నా ఆలస్యం అయిందని మీరు అనుకుంటున్నారా? సార్, నేను ఎప్పుడు బిహైండ్ మై హస్బెండ్ పనిచేశాను. దరఖాస్తు లేట్గా ఇచ్చాను, కానీ నేను ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాను ఆయనతోటి. సో సార్, ఇక్కడున్న విషయాలన్నీ రోజు డిస్కస్ చేస్తారు నాతోటి. కాబట్టి కొంచెం లేట్ అయింది. బట్ ఐఎమ్ షూర్ పార్టీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సంబడీ హూ ఈజ్ స్ట్రాంగ్, who is nice, who is efficient, who can talk, who can bring about change, who can get the allocated amount to the constituencies. సో ఇండియా కూటమిలో భాగంగా ఏదైతే కాంగ్రెస్తో పొత్తున్నటువంటి సిపిఐ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ పైన దృష్టి పెట్టింది. సో ఒకవేళ వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు, టికెట్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. సో అలాంటప్పుడు ఒకవేళ కనుక మీకు టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారా? తప్పకుండా సార్, వీ విల్ నాట్ చేంజ్. దెర్ ఇస్ నో పాయింట్. మా 4 fathers నుంచి వీఆర్ స్టాంచ్ కాంగ్రెస్ సపోర్టర్స్. whether his
grandparents or my grandparents. We are all Congress supporters right from the beginning. Sir, inni సంవత్సరాలు ఎవరు వెయిట్ చేస్తారు? రాజేంద్ర రెడ్డి గారిని చూడండి, 26 years సుదీర్ఘకాలం వెయిట్ చేశారు ఆయన, ఎప్పుడూ మారలేదు. సేమ్ విత్ ఆనంద్ ఆల్సో, మై హస్బెండ్. ఇప్పుడు వరకు ఎవరు మారలేదు. చాలామంది పిలుస్తున్నారు, బట్ వీ నెవర్ చేంజ్డ్. ఇప్పుడు వరకు ఎవరు మారలేదు. సో ఐ డోంట్ థింక్ వీ విల్ ఆల్సో చేంజ్. సార్, అందరూ ఆపర్చునిటీ గురించి ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తారు సార్ అందరూ. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మై ఆపర్చునిటీ. ఓకే, నేను విద్యావంతురాలను, నాకు ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా దగ్గర చదువుకున్న పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఉన్నారు. పార్టీలో 4 తరాల వరకు మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేశాము. మా భర్త కూడా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే పార్టీ టికెట్ అడగడంలో తప్పేం లేదు. సో పార్టీ ఒకవేళ కనుక అధిష్టానం నన్ను ఆలోచించి టికెట్ ఇవ్వగలిగితే నేను తప్పకుండా వరంగల్ పార్లమెంటు పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాను. అలాగే ఒకవేళ కనుక ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేసి అయితే సునీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.